ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విద్య సేవా రంగాలకు టీటీడీ ప్రాధాన్యం. పద్మావతి పాలిటెక్నిక్ కళాశాల వార్షికోత్సవంలో చైర్మన్ డాక్టర్ చదలవాడ. లక్ష్మీనరసింహస్వామి ఉత్తర దిక్కు ఉత్సవం. ధర్మపురిలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవం. వైభవంగా రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం. శంభో శంకర స్మరణతో ప్రతిధ్వనించిన వేములవాడ క్షేత్రం. విజయనగరంలో పాండవుల ప్రతిష్ఠిత ఆలయం, భక్తుల ఆరాధ్య నిలయంగా శ్రీ వైకుంఠనాథుని దేవాలయం. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ పద్మావతి పాలిటెక్నిక్ కళాశాల వార్షికోత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం విద్యా సేవా రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఒక మంచి పేరు, ఒక స్థాయి ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ పద్మావతి ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు పద్మావతి మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది. రాబోయే రోజుల్లో ఇక్కడ రాందంటూ ఏమి ఉండదు. భగవంతుని పేరుతో ఉన్నటువంటి కాలేజీ, తల్లి కాలేజీలో చదువుతున్నటువంటి మీరందరూ కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలు అందుకోవాలని, మీకు అన్ని విధాలా భగవంతుడు తోడుగా ఉండాలని, రాబోయే రోజుల్లో మీకు భవిష్యత్తు కానీ భవిత కానీ మీ చేతుల్లో ఉంది. కష్టపడమంటున్నా, శ్రమపడమంటున్నా, తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వాళ్ళ కోరిక తీర్చమని చెప్తున్నా. ఈ నెల 29న వచ్చే ఉగాది నూతన సంవత్సర వేడుకలకు టీటీడీ అనుబంధ ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయాలని తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో గురువారం వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉగాది సందర్భంగా ఆలయాలకు విచ్చేసే భక్తులందరికీ ప్రసాదాలు, ఉగాది పచ్చడిని అందించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని ఆలయాల్లో ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ సంవత్సరం ఉగాది సంబరాల్ని తిరుమల తిరుపతి దేవస్థానం జరపడానికి ముఖ్యంగా ఉద్యోగస్తులు, అధికారులు, వాళ్ళ కుటుంబాలు అందరూ ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. మొదటి ఆడిటోరియంలో గతంలో లాగానే ఈసారి కార్యక్రమం 9 నుంచి మొదలు పెట్టడానికి నిర్ణయించాము. మంగళధ్వనితో ఉగాది సంబరాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత వేద సృష్టి కూడా ఉంటుంది. తర్వాత ఉగాది అన్న తర్వాత పంచాంగ శ్రవణం ముఖ్యం కాబట్టి పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. గతంలో కవి సమ్మేళనం పెట్టేవాళ్ళం. ఈసారి కాస్త భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో అష్టావధానం ఏర్పాటు చేస్తున్నాము. కవి సమ్మేళనంలో పాల్గొన్నటువంటి వారే ఈ అష్టావధానంలో కూడా పాల్గొనవచ్చు. ఆ తర్వాత చిన్నపిల్లలకి వేషధారణ కార్యక్రమాన్ని పెట్టాము. వాళ్ళందరూ కూడా ధార్మికంగా ప్రఖ్యాత చెందినటువంటి పౌరాణిక పురుషులు సంబంధించి వేషధారణ పెట్టి వాళ్ళకు ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా ఎంప్లాయీస్, వాళ్ళ కుటుంబ సభ్యులు, పిల్లలకు కూడా వేరే కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాము. ముఖ్యంగా ఎంప్లాయీస్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ పెద్దవాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం క్విజ్ కార్యక్రమాన్ని ఓరియంటల్ కాలేజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నాము. పిల్లలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి ఉత్తర దిక్కు యాత్ర ఉత్సవం జరిగింది. స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం జరిపిన తరువాత ఉత్తర దిక్కు యాత్ర జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేత లక్ష్మీ నరసింహస్వామి వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్తర దిక్కున ఉన్న ఉసిరి చెట్టు వాగు వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై ఉత్సవాలను ఆసీనులను చేసి సంకీర్తన, నివేదన జరిపారు. మెదక్ జిల్లా నాచగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. 2వ యాదగిరిగుట్టగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం భక్తుల కొంగు బంగారంగా అలరారుతోంది. ఆహ్లాదభరిత వాతావరణంలో నెలవైన లక్ష్మీనరసింహుని సన్నిధిలో ఏటా పాల్గొన మాసాన బ్రహ్మోత్సవాలు జరపడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి 29వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
19న ధ్వజారోహణం, 20న స్వామివారి కళ్యాణం, 24న గరుడోత్సవం, 27న రథోత్సవం, 29న శతఘటాభిషేకం జరగనున్నాయి. ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. వేములవాడ రాజరాజేశ్వరుని సన్నిధి హరహర మహాదేవ శంభోశంకర స్మరణతో మారుమోగింది. ఆది దంపతుల అనుగ్రహంతో భక్తకోటి పునీతమైంది. ప్రసిద్ధ క్షేత్రంగా విలసిల్లుతున్న తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక శివ కళ్యాణోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణోత్సవం శోభాయమానంగా జరిగింది. అర్చక స్వాములు తీర్థరాజ పూజ, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు, ధ్వజారోహణం కార్యక్రమాలను జరిపారు. ఆపై ఉత్సవమూర్తులను స్వర్ణశోభితంగా అలంకరించిన పల్లకిపై కొలువు తీర్చి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై కళ్యాణమూర్తులను కొలువు తీర్చి పలు వైదిక క్రతువులు జరిపారు. ఆలయ ఈవో రాజేశ్వర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించగా వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణ క్రతువు నయన మనోహరంగా సాగింది. ఆది దంపతుల కళ్యాణాన్ని వీక్షించేందుకు తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. గణనాథుడు స్వయంభూగా నెలవైన కాణిపాకంలో బిందు కలశ ప్రాకారోత్సవం జరిగింది. సత్య ప్రమాణాలకు నిలయంగా వెలుగొందుతున్న ఈ ఆలయంలో వరసిద్ధి వినాయక స్వామివారు భక్తుల కల్పతరువు. ఈ నేపథ్యంలో మూలమూర్తుల అభిషేకానికి వినియోగించే ద్రవ్యాలను నింపిన కలశాలకు పూజలు చేశారు. ఆ తరువాత సకల దేవతా స్వరూపమైన గోమాతను అర్చించి నైవేద్యం సమర్పించారు. ఆపై బిందు కలశాన్ని ఆలయ ప్రాకారంలో ప్రదక్షిణగా ఊరేగించి వినాయక స్వామివారికి అభిషేకం జరిపి హారతులిచ్చారు. ఈ ప్రాకారోత్సవంలో భక్తులు పాల్గొని తరించారు. కడపలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి అభిషేకోత్సవం జరిగింది. రామబంటు సన్నిధిలో ఉపాలయంగా అలరారుతున్న రాఘవేంద్ర స్వామివారికి పాల్గొన మాసాన్ని పురస్కరించుకుని జరిపిన అభిషేకాన్ని భక్తులు కనులారా వీక్షించారు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పంచదారతో, ఎండు ఫలాలతో బృందావనానికి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేశారు. అనంతరం స్వర్ణాభరణాలతో రాఘవేంద్రుని అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ప్రసిద్ధ ఆలయాలకు విజయనగరం జిల్లా పెట్టింది పేరు. ఈ క్రమంలో అయ్యన్నపేటలో పాండవులు ప్రతిష్ఠించిన ఆలయంగా వినుతికెక్కిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయ విశేషాలు మీకోసం. శేషతల్పంపై లక్ష్మీదేవి సేవలందుకుంటూ దర్శనమిచ్చే వైకుంఠనాథుడి శిల్పాన్ని చెక్కిన రాజగోపురంతో స్వాగతం పలుకుతూ ఉంటుంది విజయనగరం జిల్లా అయ్యన్నపేట రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం. అందమైన విగ్రహాలతో పూర్తిగా పల్లె వాతావరణంలోని ఈ ఆలయం ప్రశాంత వాతావరణానికి చిరునామాగా ఉంటుంది. ఆలయ ఆవరణలో బంగారు వర్ణంతో మెరిసే ధ్వజస్తంభం భక్తికి నిలువెత్తు రూపంగా భాసిల్లుతూ ఉంటుంది. భక్తులు ఈ ధ్వజస్తంభానికి మొక్కి ఆలయంలోకి ప్రవేశిస్తుంటారు. గర్భాలయానికి ముందు భగవద్ రామానుజాచార్యులు, దాసభక్తికి ప్రతీకలైన ఆంజనేయ స్వామి, గరుత్మంతుడి విగ్రహాలున్నాయి. ఇక గర్భాలయంలో స్వామి అమ్మవార్ల మూలమూర్తులతో పాటు వెనుక వర్ణమయ్య విగ్రహాలను నెలకొల్పారు. నిత్యం భక్తుల పూజలందుకుంటున్న ఈ ఆలయాన్ని తొలుత పాండవులు తమ అజ్ఞాతవాసంలో నిర్మించినట్లు తెలుస్తోంది. తదనంతర కాలంలో పూసపాటి రాజవంశీయులు పునర్నిర్మించారు. ఈ ఆలయంలో సతీ సమేతంగా కొలువైన నందగోపాలుణ్ణి ఏది కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. పాంచరాత్ర ఆగమోక్తంగా ఇక్కడ స్వామికి క్రతువులు జరుగుతాయి. ఏటా స్వామివారికి విశిష్టమైన ఉత్సవాలను నిర్వహిస్తారు. ముఖ్యంగా కృష్ణాష్టమి, ధనుర్మాసంలో విశిష్ట ఉత్సవాలు చేస్తారు. ఏటా తెలుగు సంవత్సరాది ఉగాది అనంతరం వారం రోజుల పాటు స్వామి అమ్మవార్లకు కళ్యాణం వైభవంగా జరుగుతారు.
ఇక ఆలయ ప్రాంగణంలోని గోశాలలోని నందనందనుడి చుట్టూ యువతులు ప్రదక్షిణ చేస్తారు. పెళ్లి కాని ఆడపిల్లలు ఇక్కడ ప్రదక్షిణ చేస్తే వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకం. రుక్మిణి సత్యభామ సమేతంగా అనుగ్రహిస్తున్న నందనందనుడి దర్శనం సకల శుభప్రదం. ఇప్పుడొక చిన్న విరామం. ఏపీ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా శ్రీవారి దర్శన సౌలభ్యం. మారుమూల ప్రాంతాల భక్తులు సైతం సులభంగా శ్రీవారి దర్శనం టికెట్లు పొందే అవకాశం. ఇప్పటిదాకా ఇంటర్నెట్, టీటీడీ వెబ్సైట్, పోస్టాఫీసులో లభిస్తున్న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆన్లైన్ మీ సేవా సెంటర్లలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు అనుబంధ కేంద్రాల్లోని 8,500 ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా తిరుమలేశ్వరి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. సులభంగా శ్రీవారి దర్శన భాగ్యం పొందండి, తరించండి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవ జరిగింది. ఆలయంలో జరుగుతున్న గోవిందమాల శ్రీనివాస శరణాగతి దీక్షలో భాగంగా వేదం, నాదం, గీతం సహితంగా స్వామివారికి సహస్ర దీపాలను వెలిగించి శ్రీనివాసునికి నివేదించారు. ఊంజల సేవలో ఉత్సవ శోభితంగా అనుగ్రహిస్తున్న భక్త సులభుణ్ణి భక్తులు కనులారా గాంచి పునీతులయ్యారు. భాగ్యనగర వాసులు ఏకదంతునికి నీరాజనాలు సమర్పించారు. జై గణేశ స్మరణతో తరించారు. హైదరాబాద్ రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నేత్రపర్వంగా జరిగాయి. పాల్గొన మాసాన్ని పురస్కరించుకుని శ్రీ విఘ్నేశ్వర స్వామికి పూలమాలలతో, ఆభరణాలతో విశేషంగా అలంకరించి అర్చనలు చేశారు. మంగళహారతులు సమర్పించారు. భక్తులు భారీ సంఖ్యలో వచ్చి శ్రీ శక్తి గణపతి స్వామి వారిని దర్శించుకున్నారు. అలాగే భాగ్యనగరం కోటిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా నృసింహునికి జరిపిన పుష్పయాగం భక్తులకు ఆధ్యాత్మిక పరిమళాలను ప్రసాదించింది. సకల సుందరంగా అలంకరించిన స్వామివారిని వేదికపై వేంజుపు చేసి చామంతి, గులాబీ, తులసి పత్రాలు తదితర పరిమళ భరిత పుష్పాలతో మూలవరులకు అర్చక స్వాములు మనోహరంగా పుష్పయాగం నిర్వహించారు. అనంతపురం జిల్లా కదిరిలోని ప్రసిద్ధ ఖాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జరుగుతున్న వాహన సేవలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పల్లకి ఉత్సవంలో స్వామివారు మోహిని అలంకారంలో భక్తులను కటాక్షించారు. పుష్పశోభితంగా తీర్చిదిద్దిన పల్లకిపై లక్ష్మీ నృసింహుని ఆసీనులను చేసి భాజా భజంత్రీలు, సాంస్కృతిక ప్రదర్శన మధ్యన ఆలయ మాడవీధులు ఊరేగించారు. పల్లకిపై మోహిని అలంకారంలో దర్శనమిస్తున్న స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. నెల్లూరులోని తల్పగిరి క్షేత్రం రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలతో ప్రకాశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు పొన్న వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. సర్వాభరణ భూషితులైన రంగనాథ స్వామివారిని పుష్పశోభితంగా తీర్చిదిద్దిన పొన్న వాహనంపై కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు. విద్యుత్ దీప కాంతులు, మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా సాగిన స్వామివారి వాహన సేవను భక్తులు కనులారా తిలకించి తరించారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం కొమ్మరగుంటలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి ఆండాల్ సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ, కుంభాభిషేకాలు వేదోక్తంగా జరిగాయి. ఆ విశేషాలు మీకోసం. చిత్తూరు జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ఇప్పుడు ఆ కోవలోకి చేరింది మీరు చూస్తున్న కొమ్మరగుంట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. టీటీడీలో పదవీ విరమణ చేసిన రఘుపతి అనే భక్తుడు ఈ ఆలయాన్ని సుమారు 2 కోట్ల నిధులతో నిర్మించారు. ఈ ఆలయంలో కుంభాభిషేక వేడుకలను 5 రోజుల పాటు ఆగమోక్తంగా నిర్వహించారు. ఇక్కడ స్వామివారు శ్రీ పద్మావతి ఆండాళ్ సమేతంగా అనుగ్రహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో గోపూజ, సుదర్శన, నారాయణ, నవగ్రహ, వాస్తు హోమాలను, పూర్ణాహుతులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం యంత్ర ప్రతిష్ఠ, నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిపి మంగళ హారతులు సమర్పించారు. ఆపై ప్రధాన కలశాలను అంతరాలయ ప్రదక్షిణతో తీసుకువచ్చి గోపుర శిఖరాలకు సంప్రోషణ జరిపారు. ఆపై గర్భాలయంలో స్వామి, అమ్మవార్లను పలు రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో నయన మనోహరంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ కుంభాభిషేక వేడుకల్లో పాల్గొని శ్రీ పద్మావతి ఆండాళ్ సమేత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తరించారు.
శ్రీకాకుళం జిల్లాలోని అతి ప్రాచీన శైవ క్షేత్రం శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. అపూర్వ శిల్పకళా వైభవంతో అలరారుతున్న ఈ ఆలయంలో పాల్గొన మాసం సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు శ్రీముఖలింగేశ్వర స్వామివారి ఆరాధనలో పాల్గొని ఆలయ శిల్పకళా నైపుణ్యాన్ని తిలకించి పరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి ఉత్సవాల కోసం నూతన రథాన్ని సిద్ధం చేశారు. ఏటా చైత్ర ఏకాదశికి స్వామివారి తిరుకళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కళ్యాణానికి ముందు స్వామివారికి రథోత్సవం నిర్వహించడం సంప్రదాయం. 1931లో నిలిచిపోయిన రథోత్సవాన్ని తిరిగి 85 సంవత్సరాల తరువాత 2017లో నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఈ నూతన రథానికి సంప్రోక్షణ, శిఖర కలశ ప్రతిష్టలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి మంగళ నీరాజనాలు అర్పించారు. హైదరాబాద్ అమీర్పేటలోని శ్రీ హనుమాన్ దేవాలయంలో ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి వార్ల ఆలయాల నూతన ధ్వజస్తంభ, నవగ్రహ, వేణుగోపాల స్వామి పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, వేణుగోపాల స్వామి వారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ధ్వజస్తంభ, నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠ పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దైవ దర్శనం చేసుకున్నారు. ఇక సికింద్రాబాద్లోని శ్రీ గణపతి దేవాలయంలో సామూహిక గణపతి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ సిద్ధి బుద్ధి సమేత గణనాథుని కొలువు తీర్చి శాస్త్రోక్తంగా గణపతి పూజ నిర్వహించారు. భక్తులు దంపతి సమేతంగా ఈ పూజల్లో పాల్గొని విఘ్నాధిపతి ఆశీస్సులందుకున్నారు. భద్రాచలం శ్రీ సీతారామస్వామి ఆలయ సమీపంలో కొలువైన అభయాంజనేయ స్వామివారి ఆలయంలో భక్తులు ఆకు పూజ నిర్వహించారు. ఆంజనేయసుతుడికి ప్రీతికరమైన సింధూర అర్చన, తమలపాకు ఆరాధన సర్వ శుభప్రదమని శాస్త్రం. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో అభయాంజనేయ స్వామివారిని దర్శించుకుని ఆకు పూజలో పాల్గొని కర్పూర నీరాజనాలు అర్పించారు. అనంతపురం జిల్లా పంపనూరులోని శ్రీ మంజునాథ స్వామి ఆలయంలో శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాల్గొన మాసం సందర్భంగా స్వామి అమ్మవార్లను విశేష అలంకరణలో కొలువు తీర్చి ధూపదీప నివేదనలు సమర్పించారు. వేలూరు జిల్లా వల్లిమలైలో శ్రీ వాసవీదేవికి విశేష అర్చనలు జరిపారు. అమ్మవారిని పలు రకాల ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరించి అష్టోత్తర పూజ నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గుంటూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ శ్రీ మహాలక్ష్మి యాగానికి సర్వాంగ శోభితంగా సిద్ధమవుతోంది. అనంత విభూషిత శ్రీ రామచంద్ర రామానుజాజియర్ స్వామి పర్యవేక్షణలో ఏప్రిల్ 2 నుంచి 9 వరకు మహాలక్ష్మి యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం యాగశాల ప్రాంగణంలో కలశ స్థాపన, నవధాన్య ప్రోక్షణ, ధ్వజస్తంభ ప్రతిష్ఠతో భూమి పూజ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా మట్టవాని చెరువులో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామాలయంలో శ్రీ హనుమత్ సీతారామ లక్ష్మణ సహిత విఘ్నేశ్వర స్వామి విగ్రహాల ప్రతిష్ఠ వేదోక్తంగా జరుగుతోంది. 3 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా యాగశాల పూజలు, పంచగవ్యాదివాసం, హోమం తదితర క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక పాలకొల్లులోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో అమ్మవారి కళ్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారి దర్బారు సేవను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించి మంగళ నీరాజనాలు అర్పించారు. సర్వాభరణ శోభితంగా కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ వారి దర్బారు సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పొగిరి గ్రామంలో వేంచేసిన స్వయంభూ శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణలతో మారుమ్రోగింది. ఆలయ వార్షికోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి విశేష ఆరాధనలు జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భజన కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని శివనామ స్మరణలు చేస్తూ పరవశించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మృదంగ లయ విన్యాస కార్యక్రమం వీణుల విందుగా జరిగింది. రాజమండ్రికి చెందిన కమలాకర్రావు బృందం వాద్య ప్రదర్శన శ్రీవారి భక్తులను అలరించింది.
ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 22,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 16 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటల సమయం, దివ్య దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 327 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.